మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అనేకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ మార్పులకు సంబంధించి ఎందుకంటే మార్పులు జరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మార్పులు మన జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, దాంతోపాటు ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఈ రోజు పాయింట్ టు పాయింట్ బ్రేకింగ్ న్యూస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ రోజు నుంచి కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. అవేంటి పాయింట్ టు పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా యూపీఐ లావాదేవీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఐఎంపీఎస్ ద్వారా రోజుకి 10 లక్షల రూపాయలు మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండర్, అవును లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, మనం సాధారణంగా గ్యాస్ బండ అంటూ ఉంటాం కదా, సిలిండర్లు, దానికి సంబంధించి ఇక్కడి నుంచి 50 రూపాయలు పెరిగే అవకాశం ఉందా, దీని గురించి కూడా చర్చ జరుగుతోంది. దాంతోపాటు భారీగా మారుతి కారుల రేట్లు కూడా పెరగబోతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. వీటితో పాటు ఇంకా అనేకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. అవేంటి అనేది కూడా మాట్లాడుకుందాం. దీంతో పాటు నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద నగదు ఉపసంహరణ 30% పెంచే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఎస్బీఐ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎంత మాట్లాడుకుందాం. ముందుగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 1 నుంచి ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఫిబ్రవరి 1 అంటే ఈరోజు. మరి ముఖ్యంగా మీరు యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు మీకు గుర్తుండే కనుక, సపోజ్ మీ పేమెంట్ బ్యాంక్, మీ పేరు ఫర్ సపోజ్ ఆర్టీవీ అని చెప్పి నేను స్టార్ట్ చేస్తాను అనుకుందాం. ఆర్టీవీ @ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్, అయితే యాక్సిస్ అయితే యాక్సిస్, లేకపోతే ఎస్బీఐ అయితే ఎస్బీఐ, లేకపోతే ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ. మీరు చూస్తే కనుక మీ పేరు @ ఉండి ఆ తర్వాత బ్యాంక్కి సంబంధించిన క్రెడెన్షియల్ అనేది మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజు నుంచి పేరు ఆర్టీవీ అయితే ఆర్టీవీ అని ఉంటుంది. ఈ @ ప్లేస్లో న్యూమరికల్ కానీ లేకపోతే ఆల్ఫాబెట్స్ కానీ ఉండే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. సో ఇక్కడ ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మీ పేరు ఆ తర్వాత @ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఇక ఉండవు, యాక్సెప్ట్ చేయదు. అది ఎందుకు అనేది తర్వాత కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అంటే మీ పేరు ఆ తర్వాత ఈ స్పెషల్ క్యారెక్టర్ బదులు న్యూమరికల్ కావచ్చు, లేకపోతే లెటర్స్ కావచ్చు, ఇవ్వచ్చు అవకాశం ఉంది. ఆ తర్వాత బ్యాంకు సంబంధించిన ఇన్ఫ్యాక్ట్ పేరు కంటిన్యూ అవుతుంది.